ఫైనల్ గా ఎలాగోలా పైకి ఎక్కేసాము పులిగుండు పైకి. అక్కడ వ్యూ ఎలా ఉందో చూసేద్దామా. హలో మాస్, వెల్కమ్ టు మై ఛానల్. మన ఆంధ్రప్రదేశ్ లో ఎంత ప్రమాదకరంగా మరియు ఇంత అందంగా ఉండే ప్లేస్లలో ఇది కూడా ఒకటి. ఈ ప్లేస్ గురించి ఆంధ్రప్రదేశ్ లో 90% తెలియదు అంట మావా. ఇక్కడికి వచ్చిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ రావాలనుకుంటారు. కారణం ఏంటంటే ఇక్కడ నుంచి చూస్తుంటే మరో ప్రపంచానికి వచ్చినట్టు ఉంటుంది. స్వర్గం ఎలా ఉంటుందో మనకు తెలియదు, కానీ ఇక్కడికి వస్తే స్వర్గం లాగానే ఉంటుంది. అలాగే ఇక్కడ నుంచి సన్ రైజ్ మరియు సన్సెట్ చూడడానికి అయితే చాలా మంది వస్తారు. ఇక్కడ నుంచి చూస్తుంటే ప్రపంచం చిన్నగా కనిపిస్తుంది కదా మామ. ఈ పులిగుండుని మన నేచర్ చేసిన ఒక అద్భుతంగా పిలవచ్చు. ఇక్కడ మనకు ఒక శివాలయం కూడా ఉంటుంది. ఇక్కడ పూర్వం ఋషులు తపస్సు చేసేవారని చెప్తారు. ఈ పులిగుండు మీద మరో అద్భుతాన్ని కూడా మీకు చూపిస్తాను. ఆ అద్భుతం ఏంటో చూసేయండి. ఇదే ఆ అద్భుతమైన వంతెన. సౌండ్ వింటేనే భయంకరంగా ఉంది కదా, అలాంటిది ఎలా కట్టారో ఆలోచించండి. హైట్ ఫియర్ ఉన్న వాళ్ళు మాత్రం ఈ వంతెన మీద రాకండి, ఎందుకంటే కలదరగచ్చు. ఇక్కడ నుంచి చూసిన అద్భుతాలని మీరు జీవితాంతం గుర్తు పెట్టుకుంటారు. చూసారుగా విజువల్స్ ఎట్టున్నాయో. నేను పొందిన ఎక్స్పీరియన్స్ మీరు పొందాలంటే వెంటనే పులిగుండుకి ప్లాన్ చేసుకోండి మామ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఫాలో చేసుకోండి. ఒక్కసారి చూడండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఉంటాను. బాయ్ మామ.